మలక్పేట్ ఆజంపుర ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి ఆధ్వర్యంలో సిబ్బంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్లో, టిఫిన్ సెంటర్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు రూల్స్ ఉల్లంఘించినట్లు గుర్తించారు. కిచెన్ల అపరిశుభ్రంగా ఉండటం, కిటికీలకు తెరలు ఏర్పాటు చేయకుండా దుమ్ము ధూళి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాడైపోయిన కూరగాయలు వాడుతున్నట్లు అధికారులు కనుగొన్నారు. అవసరమైన ఉష్ణోగ్రత ప్రకారం చికెన్ను నిల్వ చేయకుండా వాడుతున్నారని గుర్తించారు. అంతేకాకుండా తలపాగా, గ్లౌజులు, అప్రాన్లు ధరించకుండా వంట చేస్తున్నట్టు కనుగొన్నారు. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు, ప్రాంగణానికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా అందుబాటులో లేనట్లు చెప్పారు. FSSAI నిబంధనలను విరుద్ధంగా నిర్వహణ ఉన్నట్లు గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. చాలా చోట్ల హాస్టల్స్, రెస్టారెంట్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. తనిఖీలు చేస్తున్న ఘటనను మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తుండగా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి అసహనం వ్యక్తం చేశారు. వీడియో తీయవద్దంటూ అభ్యంతరం చెప్పారు. కొందరు సిబ్బంది హోటల్ నిర్వాహకులతో కుమ్మక్కు కావడంతోనే ఆరోపణలు వస్తున్నాయని ప్రశ్నించడంతో సమాధానం దాటవేశారు.